పవిత్ర కార్తీక మాసంలో సోమవారం శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయానికి వెళ్లి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలను చేశారు. రూరల్ మండల గ్రామం సంగం జాగర్లమూడిలోని చారిత్రక శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస మహాన్యాస నిత్యాభిషేకంలో భక్తులు పాల్గొన్నారు. హిందూ ధర్మంలో కార్తీక మాసం అత్యంత పుణ్యఫలమని తెలిసిందే. అందులో కార్తీక సోమవారం మరింత శ్రేష్టం. శ్రీ మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కాగా కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు భక్తులు ఆయనకు పూజలు, వ్రతాలను చేస్తారు. శతగుణ ఫలితాలను ఇస్తాయి అనేది భక్తుల నమ్మిక. ఆ కారణంగా రెండవ సోమవారం భక్తులు రూరల్ మండల సంగం జాగర్లమూడిలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుండే వెళ్లారు. ప్రత్యేక పూజలు చేశారు, దీపాలను వెలిగించారు. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే చీకట్లు తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుందని విశ్వసిస్తారు. కార్తీక సోమవారం వ్రతం ఆచరిస్తే ఇష్ట కామ్యాలను సులువుగా పొందగలుగుతామని శివపురాణం చెబుతుంది. శ్రీ సంగమేశ్వర ఆలయంలో కార్తీక మాసం నెల రోజులు మహాన్యాస నిత్యాభిషేకం నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ మాణిక్యారావు సిద్ధార్థ వెంకట మార్కండేయరావు పర్యవేక్షణలో జరుగుతున్న నిత్యాభిషేకంలో త్రయోదశి రోజైన రెండవ సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక 2వ సోమవారం. ఈ సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఈ రోజున తెల్లవారుజాము నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన విశేషంగా జరుగుతున్నవి. కావున భక్తులెల్లరూ వచ్చి చక్కగా 365 ఒత్తులు వెలిగించుకొని స్వామివారిని, అమ్మవార్లను, వినాయకుడిని, ఆంజనేయ స్వామిని, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామిని, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లను దర్శించుకొని అభిషేకములు, పూజలు, కుంకుమార్చనలు చేయించుకొని ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని కోరుతున్నాం.